Hello viewers, Namaste. Welcome to Aadhan Food and Travel. ఈరోజు ఒక మంచి రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. ఈ రెస్టారెంట్ ఎక్కడంటే హఫీజ్పేట్లోని మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది. ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే ఫుడ్ నెస్ట్. ఈ ఫుడ్ నెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటో, వాళ్ళ దగ్గర ఏమేమి డిషెస్ అవైలబిలిటీ ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ఓనర్ గారితో మాట్లాడి వాటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు మన రెస్టారెంట్ లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పుడు మనం లోపలికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మహీధర్, ఈ మన ఫుడ్ నెస్ట్ ఓనర్ గారు అనేటువంటి మహీధర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈ ఫుడ్ నెస్ట్ యొక్క జర్నీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నామండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫుడ్ నెస్ట్ అనేది అసలు ముందు ఈ టైటిల్ మీరు ఎక్కడి నుంచి తీసుకుని పెట్టారండి? లేదు, ముందు మేమే ఓన్గా పెట్టుకుందానండి. మేము స్టార్ట్ చేసి 4 years అయింది. 4 years నుంచి మేము చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాము. మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్, చిన్నపిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు. మాది బిర్యానీ ఫేమస్ అండి. బేసిక్గా మా బిర్యానీ రెసిపీ మీకు ఎక్కడ బయట దొరకదు. నేను చాలా కాన్ఫిడెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని నేను చెప్పగలను. దాంతోపాటు మన దగ్గర కొన్ని స్టార్టర్స్ చాలా స్పెషల్, మా ఓన్ రెసిపీతో చేసి మాత్రమే ఉన్నాయండి. సో ఇది కాకుండా ఇంకా మన దగ్గర స్పెషల్ డిషెస్ ఏముంటాయి? స్టార్టర్స్ ఉన్నాయండి. చికెన్ లో ఫైర్ చికెన్ అని ఉంది. అంటే మన దగ్గర చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్ అన్ని దొరుకుతాయి. ఓకే, బట్ ఫైర్ చికెన్, చికెన్ దమ్ బిర్యానీ ఇలా కొన్ని స్పెషల్స్ ఉన్నాయండి మన దగ్గర. ఫైర్ చికెన్ అసలు ఓటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటి స్పెషాలిటీ? కొంచెం స్పైసీ సైడ్ ఉంటుందండి. స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ చిల్లీ పౌడర్ వేయకుండా మనం చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ యూస్ చేసి మనం చేస్తాము. కొంచెం స్పైసీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, అంటే స్పైసీనెస్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫైర్ చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అంటే మహీధర్ గారు మీరు అంటున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ, రెసిపీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. అంటే మీరు ఎలా చెప్పగలరు ఆ బయట బిర్యానీకి ఇక్కడ కొన్ని బిర్యానీకి డిఫరెన్స్ ఏంటి? ఒకసారి మీరు టేస్ట్ చూడండి, మీరే చెప్తారు. మా మేకింగ్ కానీ మా ప్రొసీజర్ కానీ మేము ఇంగ్రీడియంట్స్ చాలా ఫైనెస్ట్ క్వాలిటీ వాడతాం. ఫస్ట్ క్వాలిటీ మేము స్పెషల్గా తెప్పించుకుంటాము, అవి మాత్రమే వాడతాం. బయట ఎక్కడ పడితే ఎక్కడ కొంటాం. ఈ చికెన్ కూడా స్నేహాలోనే చేస్తున్నామండి. ఓకే, సో మేము ఇన్పుట్ ఫస్ట్ ఏ క్వాలిటీ ఉందో అదే మేము వాడుతున్నాం. సో అవుట్పుట్ కూడా అలాగే. ఒకసారి మీరు టేస్ట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఏ బిర్యానీ ఫేమస్ మీ దగ్గర? చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, రిమైనింగ్ డిషెస్ ఏంటి? వెజ్ లో మన దగ్గర పన్నీర్ మెజెస్టిక్ ఉంటుంది. పన్నీర్ మనం మంచి పన్నీర్ వాడుతున్నాము, చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది. పన్నీర్ మెజెస్టిక్ వెజ్ తినే వాళ్ళు మాక్సిమం అది ప్రిఫర్ చేస్తాం. ఓకే, అండ్ బిర్యానీ, రోటీ కర్రీ, తండూరి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఒకసారి ఈ రెస్టారెంట్ టైమింగ్స్ చెప్పండి. మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు కంప్లీట్ మెనూ సర్వ్ చేస్తాం. మార్నింగ్ నుంచి నైట్ 11 వరకు, 11 to 11 షిఫ్ట్. ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంది? ఆన్లైన్ స్విగ్గీ ఉందండి, జొమాటో ఉంది. మనం ఇక్కడ నియర్ బై అందరికి ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాం. ఫ్రీ హోమ్ డెలివరీ నియర్ బై మొత్తం మనకి యాక్సెస్. మన రేడియస్ లో ఉంది? అట్లేం లేదండి, 1-2 kilometers వరకు ఇస్తాము. మన ఫీజిబిలిటీ బట్టి మనం అందరికి ఫ్రీగానే ఇస్తున్నాం. ఏం చార్జెస్ కూడా మనం ఏం చేయట్లేదు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచిగా థ్యాంక్ యూ సో మచ్ డిషెస్ పెంచాలి. అదేవిధంగా ఈ రెస్టారెంట్ కూడా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి మీరు ఫ్యూచర్ లో బ్రాంచెస్ కూడా పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదాన్ ఛానల్ తరఫున మేము తప్పకుండా పెడతామని అనుకుంటున్నాం. పెట్టండి సార్, తప్పకుండా. మన ఆడియన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిషెస్ అనేవి ఒక సర్టెన్ ఏరియాకే కాకుండా మన సిటీ మొత్తం ఎక్స్పాండ్ అయింది అనుకోండి. అవునండి, అందరికి కూడా రీచబుల్. మేము నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం, ఇంకో చోట ఎక్కడన్నా పెట్టాలని చూస్తున్నాము. సో ఇఫ్ థింగ్స్ కోఆపరేట్ మనం. సరే, ఒకసారి మా ఆడియన్స్ కి మన రెస్టారెంట్ కంప్లీట్ అడ్రస్ చెప్పండి. మనం కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి మియాపూర్ వెళ్ళే రోడ్ అండి. మంజీరా పైప్ లైన్ రోడ్, హఫీజ్పేట్ అంటారు. మనకి జెన్ ప్యాక్ కంపెనీ ఉంది, దాని పక్కన డీమార్ట్ ఆ బ్యాక్ సైడ్ వస్తుందండి. మన మంజీరా పైప్ లైన్ రోడ్ లో వస్తుంది. సో ఓకే, డోంట్ వరీ. నేను దీంతో పాటుగా ఈ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు దాని ద్వారా అయినా ఈజీగా మన ఈ రెస్టారెంట్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో ఒకసారి ఇప్పుడు స్టార్టర్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో ఫైర్ చికెన్. సో చేసండి. ఫైర్ చికెన్లో ఫైర్ చాలా ఉందండి. స్పైసీనెస్ అయితే అదిరిపోయింది. అంటే స్పైసీ లవర్స్కి అయితే స్టార్టరు
ఈ ఫైర్ చికెన్ అనేది సూపర్గా ఉంటుంది, చాలా బాగుందండి. పైగా థ్యాంక్ యూ అండి. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మనం క్యాప్సికమ్ ఫ్లేక్స్ ఎక్కువ వాడతామండి. ఊరినే ఓన్లీ చిల్లీ పౌడర్ అలా కాకుండా గ్రీన్ చిల్లీ కొంచెం, క్యాప్సికమ్, చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేస్ట్ చేస్తాం. సో మీకు స్పైసీ అంటే ఆ చిల్లీ ఫ్లేక్స్ స్పైసీనెస్ తెలుసుగా, మీకు కారం అట్లా ఘాటుగా అట్లా. సో స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఇక్కడ ఫైర్ చికెన్ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే స్పైసీనెస్ కూడా బాగుంది, అంటే టూ మచ్గా లేదు, సరిపడా ఉంది. ఖచ్చితంగా స్పైసీ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ స్టార్టర్ ఏమైనా చెప్తున్నారా లేదా బిర్యానీ? వెజ్ అండి. వెజ్ లవర్స్ కోసం మన దగ్గర ఒక స్పెషల్ ఉందండి, పన్నీర్ మెజెస్టిక్. పన్నీర్ మెజెస్టిక్ మనం పన్నీర్ కూడా చాలా స్పెషల్ పన్నీర్ తెప్పిస్తున్నాం అండి. చాలా సాఫ్ట్ గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి పన్నీర్ టేస్ట్ మీకు కూడా తెలుస్తుంది. సో హాట్ గా పన్నీర్ మెజెస్టిక్ గ్రేడెడ్ పన్నీర్ అండి, చాలా సాఫ్ట్ గా ఉంటుంది అసలు. తెలిసిపోద్ది 4K ఈజీగా. ఎంత సాఫ్ట్గా ఉందంటే నిజంగా అండి. అసలు చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే అసలు చాలా చాలా సాఫ్ట్గా ఉంది. పన్నీర్ ఎంత సాఫ్ట్గా జనరల్గా ఉండదండి. అవును, ప్రొసీజర్ మనం వాడే పన్నీర్ క్వాలిటీ కానీ మనం చాలా బెస్ట్ ఇస్తాము. సో వెజ్ లవర్స్కి ఎస్పెషల్లీ ఎవరైతే స్టార్టర్ ఇలా తినాలి, కొంచెం బాగుండాలి అంటే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. హాట్గా, చాలా సాఫ్ట్గా, ఎక్సలెంట్. మన దగ్గర ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. క్రిస్పీ కార్న్ ఉంది, బేబీ కార్న్ మంచూరియా ఉంది, పన్నీర్ మెజెస్టిక్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. బట్ ఉన్న వాటిలో చాలా మంది ఎక్కువ లైక్ చేసేది మాత్రం పన్నీర్ మెజెస్టిక్ అండి. సో ఇంకా మనకి ఆప్షన్స్ ఇంకా కావాలంటే చాలా ఉంది. బేబీ కార్న్, క్రిస్పీ కార్న్, పన్నీర్ మొత్తం అన్నీ ఉంటుంది మన దగ్గర. పన్నీర్ మెజెస్టిక్ మన దగ్గర స్పెషల్ అండి. కమింగ్ టు వెజ్ అయితే మాత్రం చికెన్ దమ్ బిర్యానీ వచ్చిందండి. చూద్దాం. ఇందాక నుంచి మహేంద్ర గారు డిఫరెంట్ ఫ్లేవర్ అంటున్నారు. డిఫరెంటే కదండి, నేను వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ కాన్ఫిడెంట్ గా చెప్తాను. మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు చెప్పింది కరెక్టేనండి. యాక్చువల్గా బయట బిర్యానీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది, అండ్ ఆ స్పైసీనెస్ అనేది, అంటే బయట మనం తీసుకునే స్పైసీనెస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బయట మనకు కొంచెం ఆయిల్ ఆయిల్ అదే ఇక్కడ పొడి పొడిగా ఉంది. చాలా చూడండి, ఆయిల్ కూడా టచ్ అవ్వట్లేదు. సో అసలు ఉట్టి బిర్యానీనే తినేసేయచ్చు ఈజీగా, అంత బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ నిజంగా మహేంద్ర గారు చెప్పినట్టు డిఫరెంట్ ఫ్లేవర్, చాలా సాఫ్ట్గా ఉంది. ఎవరైనా సరే హ్యాపీగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఇండైజెషన్ కానీ ఎసిడిటీలు కానీ అటువంటివి ఏమి రావండి. మన మసాలాలు కూడా చాలా లైట్ ఉంటాయండి. చాలా హెవీగా, ఆయిలీగా, లేకపోతే మీరు తినగానే ఇంకా హెవీగా ఉందన్న ఫీలింగ్ ఉండదు. జస్ట్ మీరు ఇంట్లో తింటే ఎలా ఫీల్ అవుతారో మన దగ్గర అలానే, వేరే ఏం డిఫరెన్స్ ఉండదు. మనకి ఉలోచారు చికెన్ బిర్యానీ ఒకటి ఉందండి మన దగ్గర, ఆథెంటిక్ డిష్. ఒకసారి అది కూడా వచ్చేసింది మాట. మనకి ఇది ఉలోచారు చికెన్ బిర్యానీ అండి. మనం ఆ పీస్ ని ఉలోచారులో బాగా ఇచ్చేస్తామండి. అవునవును, బాగా సోప్ చేసి పైన యాడ్ ఆన్ ఉలోచారు మళ్ళీ పైన పోసిస్తామండి. ఎవరికన్నా ఇంకా ఎక్స్ట్రా ఉలోచారు తినాలి అనుకున్న వాళ్ళకి సపరేట్ గా కప్పులు ఇస్తాం. సో ఎవరి ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ కావాలి. జనరల్గా నేను ఉలోచారు నాకు చాలా బాగా ఇష్టం. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు ఉలోచారులు తెప్పించుకొని, ఉలో నీళ్ళు తెప్పించుకొని కాపించుకొని, ఎందుకంటే మనకి బయట దొరికి అంత క్వాలిటీ ఉండదు. మనం అలా చిన్నప్పుడు మనం తిన్నట్టు మన ఊరి నుంచే తెప్పించుకుంటాం. ఉలవలు ఇక్కడ కొన్నాయి అట్లా కాదు, మనం సపరేట్గా ఉలవలు కూడా తెచ్చి ఉలవచారు కాసుకుంటాం. జెన్యున్గా చెప్తున్నానండి, మా అమ్మమ్మ గారి ఊర్లో నేను అక్కడి నుంచి తెప్పించుకున్న ఉలవచారు అలా ఉంటుంది, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. మనం కూడా ఊరి నుంచే తెప్పిస్తామండి. తెప్పించి మనమే కాసి జాగ్రత్తగా చేసి చేసుకుంటాం. చిన్ననాటి జ్ఞాపకం ఒకటి చూపిస్తానండి. మన దగ్గర గోలీ సోడా ఉంది, ఒకసారి చూడండి. అది తెప్పిస్తాను మీకు. ఏంటోనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నతనాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఉలవచారు అయితే నిజంగా చాలా బాగుంది. గోలీ సోడా అండి, మీరు ఎప్పుడో చిన్నప్పుడు తాగుంటారు, ఊర్లోనే ఎప్పుడో ఎక్కడో తాగుంటారు. సోడా కొట్టేటప్పుడు సౌండ్ ఇక్కడే రావాలి, అక్కడ రావాలి. ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు కూడా వస్తుంది. చూసారా, సోడా ఎప్పుడో చిన్నప్పుడు తాగాను. మళ్ళా మహేందర్ గారు
ఆయన వలన మళ్ళీ మనకు సోడా తాగే అవకాశం వచ్చింది. మనకి ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఆరెంజ్, లైమ్, మింటు, మొజిటో. ఇదేం ఫ్లేవర్ అండి? ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్. యా. సో ఇప్పుడు మనకి కూల్ డ్రింక్లు అన్నీ చాలా అన్హెల్దీ అది ఇది అంటున్నారండి. సో మనం ఇలా కొత్త కాన్సెప్ట్తో ఇలా మనం సోడాస్ తీసుకొచ్చామండి. సో మనం ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్లో లేము, అమ్మగారు పల్లెటూరు వెళ్ళిపోయారు. ఉలవచారు, గోంగూర, ఈ సోడాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మీరు వచ్చారు, అదే డెలిషియస్ ఫుడ్ పెట్టారు. ద సేమ్ టైం మాకు గోలీ సోడా కూడా ఇచ్చారు. సో మీరు ఇలాగే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయ్యి మంచి పొజిషన్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ తరఫున కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన ఫుడ్ నెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ ఫుడ్ నెస్ట్ వచ్చేసరికి బెస్ట్ ఫుడ్గా చెప్పుకోవచ్చు. ఈ మధ్య నేను రివ్యూ చేసిన రెస్టారెంట్లో ఇది చాలా బెస్ట్ ఫుడ్గా నేను పేర్కొంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రికాషన్స్ చాలా బాగా ఫాలో అవుతున్నారు. అట్ ద సేమ్ టైం యాంబియన్స్ అయితే అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా సరే వీకెండ్స్లో కానీ, వర్కింగ్ డేస్లో అంటే అంతగా కుదరకపోవచ్చు, వీకెండ్స్లో ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీతో విత్ చిల్డ్రన్ వచ్చి హ్యాపీగా ఇక్కడ మీరు భోజనం చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.